తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అనుదిన వాక్య ధ్యానాల్లో భాగంగా దేవుడు మనకి దినమతిచ్చే వాక్యము యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం చదువుకుందాం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. లాజరు చనిపోయిన తర్వాత సమాధి చేయబడి 4 దినాలు అయిన తర్వాత యేసు ఆ చోటికి వచ్చి మార్త అంటుంది, నీవు వస్తే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అంటుంది. నీవు నమ్మినడలా దేవుని మహిమ చూతువు అని ఆమెను అంటున్నాడు. కానీ ఆమె నమ్మలేదు. నమ్మకుండా యేసు ప్రభు వారు సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన్ను లేపడానికి యేసు ప్రభు వారు పూనుకుంటున్నప్పుడు మార్త అంటుంది, 4 దినాలు అయింది చనిపోయి, ఇప్పటికి వాసన కొడుతుంది అని సలహా ఇస్తుంది. అప్పుడు దేవుడి వాక్యం తెలియచేస్తాడు, నీవు నమ్మినడలా దేవుని మహిమను చూతువని నీకు చెప్పలేదా అంటున్నాడు. ఆమె నమ్మలేదు కాబట్టి దేవుడు ఆ మాట అన్నాడు. అక్కడ 4 దినాలు అయింది చనిపోయని ఈ లోకరీతిగా మానవ రీతిగా మాట్లాడింది ఆమె. అక్కడ ఆమెతో దేవుడు ఉన్నాడు, సర్వసృష్టి అయిన దేవుడు ఉన్నాడు, మనల్ని పుట్టించిన దేవుడు ఉన్నాడు, మనకి జీవంనిచ్చిన ప్రాణం పోసిన దేవుడు ఉన్నాడు అని ఆమె అప్పటికి ఇంకా జ్ఞాపకం చేసుకోలేకపోయింది. 4 దినాలైంది కంపు కొట్టుతుంది అని దేవునికి సలహా ఇస్తుంది. అప్పుడు ఈ వాక్యము, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నీతో నేను చెప్పలేదా అంటున్నాను. మనం నమ్మినప్పుడు దేవుని మహిమ చూస్తాము అని ఈ వాక్యం మనకు తెలియచేస్తుంది. మనం అనేక మార్లు అడుగుతాము కానీ నమ్మం. దేవుని ఎంత గోజాడుతాము, పూర్తిగా విశ్వాసం ఉంచం, 100కి 100 పాళ్ళు ఆయన ఎందు నమ్మిక ఉంచి అడగము. అందుకని మనం అనేక విషయాలు కొన్ని జరగలేకపోతున్నాయి మన జీవితాల్లో. అనేకమైన మనవులు మన ఎడల నెరవేరపోవడానికి కారణం ఏంటి అంటే మనము నమ్మట్లేదు అన్నమాట. దేవుని యందు విశ్వాసం ఉంచుతాము, నమ్ముతాము, అది ఎంతవరకు అంటే కొంతవరకే. 100కి 100% ఆయన చేస్తాడు అనే నమ్మకంతో మనం అడిగినప్పుడు తప్పకుండా దాన్ని చేస్తాడు. తప్పకుండా ఆ విషయం మన ఎడల జరుగుతుంది. కానీ మనము నమ్మకుండా అనేక మార్లు ఆయన ప్రార్థన చేస్తాం. పూర్తిగా ఇది జరుగుతుందా అనే మనసులో డౌట్ ఉంచుకొని ఆయన అడుగుతాం. ఇది జరుగుతుందా అని ఒక మనసులో ఒక మూల సందేహం ఉంచుకొని దేవుణ్ణి అడుగుతాం. కాబట్టి అనేక మార్లు మనము కోరుకున్న వాటిని మనం పొందలేకపోతున్నాము. మనం అడిగిన వాటిని మనము దేవుని యొద్ద నుండి స్వీకరించలేకపోతున్నాము. ఇక్కడ నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు అంటున్నాడు. నువ్వు నమ్మాలి, నువ్వు నమ్మినప్పుడు దేవుని మహిమ చూతువు అంటు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 దినాలు లాజరు సమాధిలో ఉండినప్పుడు తిరిగి లేపిన దేవునికి ఏమైనా అసాధ్యం ఉంటుందా? ఏమైనా నెరవేర్చకుండా ఆయన వదిలేస్తాడా? ఏమైనా మన ప్రార్థన నిరాకరిస్తాడా? నిరాకరించే దేవుడు కాదు. ఎందుకని? ఆయన మన తండ్రి, మన దేవుడు, మనల్ని పుట్టించిన దేవుడు, మన రక్షణకర్త అయిన దేవుడు, మనల్ని రక్షించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనల్ని పోషించే దేవుడు. కాబట్టి ఆయన మనకి అన్ని విషయాల్లో సహాయం చేస్తాడని మనము నమ్మిక ఉంచి అడిగినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మహిమ మనము కూడా చూడగలుగుతాం. మనం ఆయన యందు పూర్తిగా ఆనుకున్నప్పుడు ఆయన మహిమను మనము కూడా చూడగలుగుతాం. అక్కడ తండ్రి మహిమపరచబడడానికి, తండ్రి వద్ద నుండి పంపబడిన యేసుక్రీస్తు అని యేసుక్రీస్తు మహిమపరచబడడానికి అక్కడ గొప్ప కార్యం జరిగింది. సమాధిలో ఉన్న లాజరు తిరిగి లేపబడ్డాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఏది అసాధ్యము కాదు అని మనం ఈ సంఘటన ద్వారా తెలుసుకోవడానికి, యేసుక్రీస్తు ప్రభు వారు చేయలేనిది ఏమీ లేదు. ఆయన తండ్రి వద్ద నుండి పంపబడిన దేవుడు, తండ్రి చిత్తము ఆయన నెరవేర్చే దేవుడు. తండ్రి మాట ఏంటో ఆయన మాట, ఆయన మాట ఏదో తండ్రి మాట. ఇలా ఒకరిలో ఒకరు ఇమిడి ఉండి దేవుని కార్యాలు మన పట్ల జరిగించే దేవుడు. కాబట్టి మనము నమ్మాలి, ఆయన మహిమ చూడగలుగుతాం. మినిచిన బిడ్డలారా, మీరందరూ ఆయన యందు పూర్ణ విశ్వాసం కలిగి ఉండండి. మీరు ఏది అడుగుతున్నారో అది పొందుకుంటున్నామన్న విశ్వాసం కలిగి ఉండండి. అప్పుడు మీరు కూడా దేవుని మహిమ చూడగలుగుతారు. అట్టి కృప వినుచున్న బిడ్డలందరికీ దయచేయబడును గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం నాయన. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా.
పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు స్తోత్రాలు. త్రిత్వ దేవా మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా మీరు ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రం. మీరు నమ్మిన ఎడల నీవు దేవుని మహిమ చూతువు అని మా ప్రభువా మార్తతో అన్న మాటలను మా ప్రభువా నాయన మేము విని ఉన్నాము తండ్రి, మీకు స్తోత్రం. వింటున్న బిడ్డలందరూ ప్రభువా మీ యందు పూర్ణ నమ్మకం ఉంచి ప్రభువా వారు ఏమి అడుగుతున్నారో అది పొందుకుంటున్నారని విశ్వాసంతో మీ ఎడల ప్రార్థన చేసి నైనా వారు మీ యందు నమ్మిక ఎంచి అడుగుతున్న ప్రతి ఈవిని వారి ఎడల నెరవేర్చి ప్రతి ఈవిని వారికి అనుగ్రహించి వారి కోరికలను తృప్తిపరిచి మీకు సాక్షులుగా వారిని జీవింప చేసుకున్న దేవుడవని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట మనలో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.